ఫ్రెండ్స్, కాంపిటేటివ్ వారియర్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు స్టూడెంట్ హెల్పర్. మీ వేల్పుల ఎలిషా. మీరు రాసే ఎగ్జామ్ ఏదైనా కావచ్చు, అది ఎస్ఐ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, టీచర్ జాబ్ కోసం కావచ్చు, పంచాయతీ సెక్రటరీ కావచ్చు, ఐబీపీఎస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, రైల్వే కావచ్చు. మీరు రాసే ఎగ్జామ్ ఏదైనా కానీ వ్యాపార గణితం పై ప్రశ్నలు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన కాంచి మీరు క్వశ్చన్ పేపర్ చూసిన వ్యాపార గణితంపై ప్రశ్నలు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఈ వ్యాపార గణితంలో ముఖ్యమైన టాపిక్ శాతములు, పర్సంటేజెస్. మరి ఈ పర్సంటేజెస్, శాతములకు సంబంధించిన ప్రశ్నలు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సహా సులభంగా తక్కువ సమయంలో ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. శాతం అనేది పెరుగుదల శాతం కావచ్చు, తగ్గుదల శాతం కావచ్చు. ఉదాహరణకి లాభ శాతం అనేది కొన్న వెలపై పెరుగుదల శాతం, నష్ట శాతం అనేది కొన్న వెలపై తగ్గుదల శాతం. జనాభా పెరిగిందనుకోండి, అది పెరుగుదల శాతం. జనాభా తగ్గితే తగ్గుదల శాతం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక యంత్రం యొక్క విలువ తగ్గుతూ ఉంటుంది. యంత్ర విలువ అనేది తగ్గుదల శాతం. భూమి యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. ప్లాట్ విలువ, భూమి విలువ పెరుగుతుంది కాబట్టి అది పెరుగుదల శాతం. ఇంకా డిస్కౌంట్, రుసుము, రిబేట్ అనేది ప్రకటిత వెలపై తగ్గుదల శాతం. వ్యాట్ అనేది ప్రకటిత వెలపై పెరుగుదల శాతం. వడ్డీ అనేది అసలుపై పెరుగుదల శాతం. అది చక్రవడ్డీ కావచ్చు, బారు వడ్డీ కావచ్చు, అసలుపై పెరుగుదల శాతం. అంటే శాతంలో పెరుగుదల శాతం, తగ్గుదల శాతానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఆ ప్రశ్నలకు సంబంధించి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఒకసారి ఆ సూత్రాలు చూద్దాం. అయితే సూత్రాలను గుర్తించుకోవాల్సిన అవసరం లేదు. పెరుగుదల శాతం ఇచ్చినా, తగ్గుదల శాతం ఇచ్చినా ఎటువంటి సూత్రాలు గుర్తుపెట్టుకోకుండా శాతానికి సంబంధించిన సమస్యలు సులభంగా తక్కువ సమయంలో నాన్ మ్యాథ్స్ విద్యార్థులు సహా సాల్వ్ చేసే విధంగా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. చివరి వరకు చూడండి. ఆర్ శాతం అనేది లాభ శాతం అయితే అప్పుడు అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు కొన్న వెల ఇంటూ 1 + R/100. 1 + R/100 అని రాసిన, 100 + R/100 అని రాసిన సమానమే అవుతుంది. లాభ శాతం అనేది కొన్న వెలపై పెరుగుదల శాతం కాబట్టి ఇక్కడ 1+ అని రాస్తాం. అదేవిధంగా ఆర్ శాతం అనేది ఒకవేళ నష్ట శాతం అయితే అప్పుడు అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు ది కొన్న వెల ఇంటూ 1 - R/100. నష్ట శాతం అనేది కొన్న వెలపై తగ్గుదల శాతం కాబట్టి 1 - R/100 అని రాస్తాం. 1 - R/100 అని రాసిన, 100 - R/100 అని రాసిన సమానమే. ఆర్ శాతం అనేది వ్యాట్ శాతం అయితే, వ్యాట్, జిఎస్టి ఈ ట్యాక్స్కి సంబంధించిన శాతం ఆర్ అయితే అప్పుడు వ్యాట్తో కలిపి ధర ఈజ్ ఈక్వల్ టు ది ప్రస్తుత ధర ఇంటూ 1 + R/100. వ్యాట్ శాతం అనేది కూడా పెరుగుదల శాతం కాబట్టి ఇక్కడ 1 + R/100 అని రాస్తాం. ఆర్ శాతం అనేది రుసుము శాతం. రుసుము అంటే డిస్కౌంట్, రిబేట్ అయితే అప్పుడు అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు ది ప్రకటన వెల ఇంటూ 1 - R/100. డిస్కౌంట్, రుసుము, రిబేట్ అనేది ప్రకటన వెలపై తగ్గుదల శాతం కాబట్టి 1 - R/100 అని రాస్తాం. ఆర్ శాతం అనేది వడ్డీ శాతం అయితే బారు వడ్డీ చొప్పున మొత్తం ఈజ్ ఈక్వల్ టు ది అసలు ఇంటూ 1 + T R/100.
ఇక్కడ క్యాపిటల్ టీ క్యాపిటల్ ఆర్ని స్మాల్ ఆర్గా రాస్తే, క్యాపిటల్ టీ ఇంటూ క్యాపిటల్ ఆర్ని స్మాల్ ఆర్గా రాస్తే ఇది కూడా 1 ప్లస్ స్మాల్ ఆర్ బై 100 అవుతుంది. ఒకవేళ ఆర్ శాతం అనేది వడ్డీ శాతం అయితే చక్రవడ్డీ చొప్పున మొత్తము ఈజ్ ఈక్వల్ అసలు ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఇక్కడ ఎన్ అనేది కాల వ్యవధి. చక్రవడ్డీ అయినా బారు వడ్డీ అయినా అసలుపై పెరుగుదల శాతం కాబట్టి 1 ప్లస్ ఆర్ బై 100 అని రాస్తాం. ఒకవేళ ఆర్ శాతం అనేది జనాభా పెరుగుదల శాతం అయితే అప్పుడు ఎన్ సంవత్సరాల తర్వాత జనాభా పిఎన్ ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత జనాభా ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఇక్కడ జనాభా పెరుగుదల శాతం కాబట్టి 1 ప్లస్ ఆర్ బై 100 అని రాస్తాం. ఒకవేళ కొంతమంది జనాభా వలస వెళ్ళారు అని ఇవ్వడమో, ఏదైనా అంటువ్యాధి కారణంగా జనాభా తగ్గారు అని ఇవ్వడమో ఇస్తే అప్పుడు 1 మైనస్ ఆర్ బై 100 రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్ శాతం అనేది యంత్ర విలువ తగ్గుదల శాతం అయితే యంత్ర విలువ రోజు రోజుకు తగ్గుతుంటుంది కాబట్టి ఎన్ సంవత్సరాల తరువాత యంత్ర విలువ విఎన్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రస్తుత విలువ ఇంటూ 1 మైనస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఈ విధంగా కొన్ని విలువలు శాతంలో పెరుగుదల ఉంటుంది, కొన్ని విలువల శాతంలో తగ్గుదల ఉంటుంది. ఇప్పుడు చూసిన ఈ ఫార్ములాస్ అన్నిటిలో 1 ప్లస్ ఆర్ బై 100 1 మైనస్ ఆర్ బై 100 ఇవ్వడం జరిగింది. కాబట్టి 1 ప్లస్ ఆర్ బై 100కి 1 మైనస్ ఆర్ బై 100కి డైరెక్ట్గా ఒక షార్ట్ కట్ విలువ మనం రాయగలిగినట్లయితే మనం ఎగ్జామ్లో ఇచ్చినటువంటి సమస్యను సులభంగా తక్కువ సమయంలో సాధించవచ్చు. ఇప్పుడు ఆ 1 ప్లస్ ఆర్ బై 100కి మరియు 1 మైనస్ ఆర్ బై 100కి డైరెక్ట్గా ఒక షార్ట్ కట్ విలువ ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ కొన్ని శాతం విలువలు ఇవ్వడం జరిగింది. ఇది 1 ప్లస్ ఆర్ బై 100, ఇది 1 మైనస్ ఆర్ బై 100. ఒకవేళ ఇవ్వబడిన సమస్యలో 2% ఇచ్చినట్లయితే అప్పుడు 1 ప్లస్ ఆర్ బై 100 రాయకుండా డైరెక్ట్గా 51 బై 50 అని రాయాలి. 1 ప్లస్ ఆర్ బై 100 రాయకుండా 51 బై 50 అని రాయాలి. 52లో 100 కాబట్టి హారంలో 50 రాయండి. 1 ప్లస్ ఉన్నది కాబట్టి పైన 51 అని రాయండి. అదే 2% ఇచ్చినప్పుడు 1 మైనస్ ఆర్ బై 100 అనేది 49 బై 50 అవుతుంది. 52లో 100 కాబట్టి హారంలో 50 రాసినాం. ఇక్కడ 1 మైనస్ ఉంది కాబట్టి 50లో నుంచి ఒకటి లెస్ చేస్తే 49 బై 50 అని రాయాలి. 1 ప్లస్ ఆర్ బై 100 ఉన్నప్పుడేమో 51 బై 50 రాయాలి. 1 మైనస్ ఆర్ బై 100 ఉన్నప్పుడు 49 బై 50 రాయాలి. ఒకవేళ ఇవ్వబడిన శాతం 4% అయితే అప్పుడు 4ని 100తో భాగిస్తే 25 వస్తుంది. కాబట్టి 26 బై 25, 1 ప్లస్ ఆర్ బై 100 అనేది 26 బై 25 అవుతుంది. అదేవిధంగా 1 మైనస్ ఆర్ బై 100 అనేది 24 బై 25 అవుతుంది. 1 ప్లస్ ఆర్ బై 100 ఉన్నప్పుడు హారానికి 1 కలిపి రాయాలి ఈ విలువలకి. 1 మైనస్ ఆర్ బై 100 ఉన్నప్పుడు హారం నుంచి 1 తీసివేసి రాయాలి. ఇవ్వబడిన శాతం 5% అయితే 1 ప్లస్ ఆర్ బై 100 రాయకుండా 25లో 100 కాబట్టి 21 బై 20. 1 మైనస్ ఆర్ బై 100 రాయకుండా 19 బై 20. ఇవ్వబడిన శాతం 10% అయితే 1 ప్లస్ ఆర్ బై 100 రాయకుండా 10లో 100 కాబట్టి 11 బై 10. 1 మైనస్ ఆర్ బై 100 రాయకుండా 9 బై 10 రాయాలి. ఇవ్వబడిన శాతం 20% అయితే 25లో 100 కాబట్టి 1 ప్లస్ ఆర్ బై 100 బదులు 6 బై 5 రాయాలి. 1 మైనస్ ఆర్ బై 100 బదులు
4/5 రాయాలి. ఒకవేళ ఇవ్వబడిన శాతం 25 అయితే 1 + r/100 రాయకుండా 25 4 100 కాబట్టి 5/4 రాయాలి. 1 - r/100 ప్లేస్లో 3/4 రాయాలి. ఇవ్వబడిన శాతం 50% అయితే 52 100 కాబట్టి 1 + r/100 బదులు 3/2 రాయాలి. 1 - r/100 బదులు 1/2 రాయాలి. ఒకవేళ ఇవ్వబడిన శాతం 12.5% అయితే 1 + r/100 బదులు 9/8 రాయాలి. 8 × 12.5 అనేది 100కు సమానం అవుతుంది కాబట్టి 1 + r/100 బదులు 9/8 రాయాలి. 1 - r/100 బదులు 7/8 రాయాలి. ఈ టేబుల్లో ఉన్నటువంటి శాతాలకు 1 + r/100 అయితే హారంలో ఉన్నదానికి ఒకటి కలిపి లవంలో రాయడం, 1 - r/100 బదులు హారంలో ఉన్నదాని నుంచి ఒకటి తీసివేసి లవంలో రాయడం ఉంటుంది. ఇప్పుడు మరికొన్ని శాతాలు చూద్దాం. 1 + r/100 1 - r/100 ఇవ్వబడిన శాతం 8% అయితే 1 + r/100 బదులు 27/25 రాయాలి. ఇక్కడ +1 లేదు, +2 ఉంది, గమనించండి. 1 - r/100 బదులు 23/25 రాయాలి. ఇక్కడ కూడా -1 లేదు, -2 ఉన్నది. ఇవ్వబడిన శాతం 15% అయితే 1 + r/100 బదులు 23/20 రాయాలి. 1 - r/100 బదులు 17/20 రాయాలి. ఇవ్వబడిన శాతం 30% అయితే 1 + r/100 బదులు 13/10 రాయాలి. 1 - r/100 బదులు 7/10 రాయాలి. ఇక్కడ +3 -3 ఉన్నాయి చూడండి. ఇవ్వబడిన శాతం 40% అయితే 1 + r/100 బదులు 7/5 రాయాలి. 1 - r/100 బదులు 3/5 రాయాలి. ఇక్కడ +2 -2 ఉంది. ఒకవేళ ఇవ్వబడిన శాతం 16.23% అయితే 1 + r/100 బదులు 7/6 రాయాలి. 16.23 × 6 చేస్తే 100 అవుతుంది కాబట్టి 1 + r/100 బదులు 7/6 రాయాలి. 1 - r/100 బదులు 5/6 రాయాలి. ఇక్కడ +1 -1 ఉంటుంది. ఒకవేళ ఇవ్వబడిన శాతం 33.13% అయితే 1 + r/100 బదులు 4/3. 33.13ని 3 చేత గుణిస్తే 100 వస్తుంది కాబట్టి 1 + r/100 బదులు 4/3. 1 - r/100 బదులు 2/3. ఇవ్వబడిన శాతం 8.13 అయితే 1 + r/100 బదులు 13/12. 12ని 8.13తో గుణిస్తే 100 అవుతుంది కాబట్టి 1 + r/100 బదులు 13/12. 1 - r/100 బదులు 11/12. ఇవ్వబడిన శాతం 14.27 అయితే 1 + r/100 బదులు 8/7. 14.27ను 7తో గుణిస్తే 100 అవుతుంది కాబట్టి 1 + r/100 బదులు 8/7. 1 - r/100 బదులు 6/7. ఈ రెండు పట్టికలు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు సమస్యలను సాధించడంలో సులభం అవుతుంది. చాలా స్టెప్స్ తగ్గించి డైరెక్ట్గా మనం ఆన్సర్ రాబట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు పట్టికలను బాగా ప్రాక్టీస్ చేయండి. ఏ ప్రాబ్లంలో అయినా దాదాపు పైన ఉన్నటువంటి శాతాలే
రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రెండు పట్టికలను ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు గతంలో 2016-18లో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ప్రిలిమ్స్, మెయిన్స్లో వచ్చినటువంటి ప్రశ్నలను సులభంగా ఈ శాతాల పట్టికలు ఉపయోగించి ఎలా సాధించాలో చూద్దాం. మొదటి ప్రశ్న, ఒక పట్టణ జనాభా 1,54,000. మొదటి సంవత్సరంలో అది 5% పెరిగింది. రెండవ సంవత్సరంలో అది 10% తగ్గి మరలా మూడవ సంవత్సరంలో 10% పెరిగింది. 3 సంవత్సరాల తరువాత ఆ పట్టణ జనాభా. ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 1,61,700, ఆప్షన్ 2 1,60,000, ఆప్షన్ 3 1,60,083, ఆప్షన్ 4 1,70,062. ఇప్పుడు ఈ సమస్యను సులభంగా ఎలాగ సాధించాలో చూద్దాం. 3 సంవత్సరాల తర్వాత పట్టణ జనాభా ఈజ్ ఈక్వల్ టు 1,54,000 ఇంటూ మొదట 5% పెరిగింది కాబట్టి 1+r/100 బదులు 21/20. తర్వాత 10% తగ్గింది, 1 - r/100 బదులు 9/10. మూడవ సంవత్సరంలో 10% పెరిగింది కాబట్టి 1+r/100 బదులు 11/10. ఇప్పుడు 0 0 క్యాన్సిల్ చేశా, ఈ 0 ఈ 0 కట్ అయింది. తర్వాత ఈ 0 కొట్టేశా. ఇప్పుడు ఇక్కడ హారంలో 2 ఉంది కాబట్టి 2 1 2, 2 77 154. ఇప్పుడు 77ని 9తో గుణిద్దాం, 21ని 11చే గుణిద్దాం. 9చే గుణకారం సులభంగా ఉంటుంది, అదేవిధంగా 11చే గుణకారం సులభంగా ఉంటుంది. ఈ 2 గుణకారాలు సులభ పద్ధతిలో వేదగణితం ద్వారా ఎలాగూ చేయాలనేది ఒక వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, అందరూ చూడండి. 77 ఇంటూ 9 693, 21 ఇంటూ 11 231. ఇప్పుడు 231 ఇంటూ 693 చేస్తే 1,60,083. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 3. రెండవ ప్రశ్న, ఏ ఒక దిండును 20% లాభానికి బికి అమ్మాడు. బి దానిని 25% లాభానికి సికి అమ్మాడు. దానికి సి 243 రూపాయలు చెల్లిస్తే ఏ కొన్న వెల రూపాయలలో? ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 150, ఆప్షన్ 2 160, ఆప్షన్ 3 162, ఆప్షన్ 4 173. సి కొన్న వెల, ఫైనల్గా కొన్నది సి కాబట్టి సి కొన్న వెల ఈజ్ ఈక్వల్ ఏ కొన్న వెల ఇంటూ 20% లాభం కాబట్టి 1+r/100 బదులు 6/5. తర్వాత 25% లాభం 1+r/100 బదులు 5/4. సి కొన్న వెల 243 రూపాయలు కాబట్టి 243 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు ఏ కొన్న వెల ఇంటూ 6/5 ఇంటూ 5/4. లవంలో ఉన్నటువంటి 5 హారంలో ఉన్నటువంటి 5ని కట్ చేస్తే తర్వాత 2 మూల 6, 2 2 4. మనకు కావాల్సింది ఏ కొన్న వెల. ఏ కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు 243 ఇంటూ 3/2ను అవతలికి తీసుకువెళ్ళినట్లయితే 2/3 అవుతుంది. ఇప్పుడు 3 1 3, 3 81 243. 81 ఇంటూ 2 162. ఏ కొన్న వెల
162 రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 3. మూడవ ప్రశ్న, 2 సంవత్సరాల్లో 5% సాధారణ వడ్డీతో 132 రూపాయలు మొత్తం అయ్యే సొమ్ము ప్రస్తుత విలువ రూపాయలలో. ఆప్షన్ 1 120, ఆప్షన్ 2 122, ఆప్షన్ 3 112, ఆప్షన్ 4 118.80. మనకు తెలుసు సాధారణ వడ్డీ ప్రకారం మొత్తం ఈజ్ ఈక్వల్ టు అసలు ఇంటూ 1 + TR/100. ఇక్కడ మొత్తం 132 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాలం 2 సంవత్సరాలు, వడ్డీ రేటు 5%. T × R అనేది 2 × 5 10 అవుతుంది. మొత్తం 132 ఈజ్ ఈక్వల్ టు ది అసలు ఇంటూ 1 + 10/100. మనకు తెలుసు 1 + 10/100 అనేది సింపుల్గా 132 ఈజ్ ఈక్వల్ టు ది అసలు ఇంటూ 11/100 రాయొచ్చు. T × Rని స్మాల్ ఆర్గా మనం తీసుకున్నట్లయితే డైరెక్ట్గా ఈ స్టెప్ వేయచ్చు. మనకు కావాల్సింది అసలు ఈజ్ ఈక్వల్ టు ది 132 ఇంటూ 11/10 అవతలికి తీసుకువెళ్తే 10/11 అవుతుంది. 11 1 11, 11 12 132. ఇప్పుడు 12 × 10 అసలు 120 రూపాయలు. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 1. 4వ సమస్య, ఒక దుకాణదారుడు 10% మరియు 20% వరుస రాయితీలను ఇచ్చాడు. అతను ఒక వస్తువును 432 రూపాయలకు అమ్మితే ఆ వస్తువు యొక్క ప్రకటిత వెల మార్కుడ్ ప్రైస్, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అమ్మకపు వెల ఇవ్వడం జరిగింది. అది 432 రూపాయలు. ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 526, ఆప్షన్ 2 550, ఆప్షన్ 3 600, ఆప్షన్ 4 626. సూత్రం ప్రకారం అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు ది ప్రకటన వెల ఇంటూ 1 - R/100. అమ్మిన వెల 432 రూపాయలు, ప్రకటన వెల మనం కనుక్కోవాల్సి ఉంది. 1 - R/100 10%, 20% ఇవ్వడం జరిగింది కాబట్టి 10% ఇచ్చినప్పుడు 1 - R/100 9/10, 20% ఇచ్చినప్పుడు 1 - R/100 4/5. మనం ప్రకటిత వెల కనుక్కోవాల్సి ఉంది కాబట్టి ప్రకటన వెల ఈజ్ ఈక్వల్ టు ది 432 ఇంటూ 9/10ని అవతలికి తీసుకెళ్తే 10/9, 4/5ని అవతలికి తీసుకెళ్తే 5/4. 9 1 9, 9 48 432. మరలా 4 1 4, 4 12 48. ఇప్పుడు 12 × 10 120, 125ల 600. ప్రకటన వెల 600 రూపాయలు. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 3. 5వ సమస్య, ఒక వ్యక్తి తన ఆదాయంలో 20% పెద్ద కుమారునికి, మిగిలిన దానిలో 30% చిన్న కుమారునికి ఇచ్చి ఇంకా మిగిలిన దానిలో 10% ఒక ట్రస్టుకు దానం చేశాడు. అతని వద్ద ఇంకా 10,080 రూపాయలు మిగిలితే అతని ఆదాయం రూపాయలలో. ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 50,000, ఆప్షన్ 2 40,000, ఆప్షన్ 3 30,000, ఆప్షన్ 4 20,000. ఇక్కడ మిగిలిన ఆదాయం 10,080.
ఈజ్ ఈక్వల్ టు ది వ్యక్తి ఆదాయం ఇంటూ పెద్ద కుమారుని వాటా 20% కాబట్టి 1 - R/100 బదులు 4/5. మిగిలిన దానిలో చిన్న కుమారుని వాటా 30% కాబట్టి 1 - R/100 బదులు 7/10. ఇంకా మిగిలిన దానిలో ట్రస్టుకు 10% కాబట్టి 1 - R/100 బదులు 9/10. మనకు కావాల్సింది వ్యక్తి ఆదాయం. వ్యక్తి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ది 10,080 ఇంటూ 4/5. అవతలికి తీసుకెళ్తే 5/4 అవుతుంది. 7/10 అవతలికి తీసుకెళ్తే 10/7 అవుతుంది. అదేవిధంగా 9/10 అవతలికి తీసుకెళ్తే 10/9 అవుతుంది. 4 1 4 4 ఇంటూ 2520 10,080కి సమానం అవుతుంది. తర్వాత 7 1 7 7 ఇంటూ 360 2520కి సమానం అవుతుంది. అదేవిధంగా 9 1 9 9 40 360 40 ఇంటూ 5 200 200 ఇంటూ 10 2000 2000 ఇంటూ 10 20,000. కాబట్టి వ్యక్తి ఆదాయం 20,000. సరైన సమాధానం ఆప్షన్ 4. 6వ సమస్య. ఒక ఇంటి యజమాని తన ఇంటి అద్దెను ప్రతి సంవత్సరం చివర 5% పెంచుతాడు. ఆ ఇంటి ఇప్పటి అద్దె నెలకు 3,000 రూపాయలు. అయితే 2 సంవత్సరాల తరువాత అద్దె రూపాయలలో ఎంత ఉంటుంది? ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 3,300, ఆప్షన్ 2 3,150, ఆప్షన్ 3 3,307 రూపాయల 50 పైసలు, ఆప్షన్ 4 3,207 రూపాయల 50 పైసలు. 2 సంవత్సరాల తర్వాత అద్దె ఈజ్ ఈక్వల్ టు ది ప్రస్తుత అద్దె 3,000 ఇంటూ 5% పెరుగుదల కాబట్టి 1 + R/100 బదులు 21/20 మరలా 5% పెరుగుదల 21/20. ఇక్కడ 21 20 20 150 3,000 మరలా 21 20 27.5 150 20 ఇంటూ 7.5 అనేది 150కి సమానం అవుతుంది. ఇప్పుడు 21 ఇంటూ 21 21 స్క్వేర్ అనేది 441. 1 నుంచి 30 స్క్వేర్స్ నోటెడ్ ఉండాలి. 441 ఇంటూ 7.5 3,307.50. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 3. 7వ సమస్య. ఒక వస్తువుపై తయారీదారుడికి 10%, టోకు వ్యాపారికి 15%, చిల్లర వ్యాపారికి 25% లాభం వస్తుంది. ఆ వస్తువు చిల్లర ధర 1,265 అయితే దాని తయారీ ఖర్చు. ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 800, ఆప్షన్ 2 850, ఆప్షన్ 3 900, ఆప్షన్ 4 950. ఇక్కడ చిల్లర ధర 1,265, ఫైనల్ ప్రైస్ అనేది 1,265 ఇవ్వడం జరిగింది. ఈజ్ ఈక్వల్ టు ది తయారీ ఖర్చు మనం కనుక్కోవాలి. మొదట తయారీదారుడికి 10% లాభం కాబట్టి 1 + R/100 బదులు 11/10. టోకు వ్యాపారికి 15% లాభం కాబట్టి 1 + R/100 బదులు 23/20. చిల్లర వ్యాపారికి 20% లాభం కాబట్టి 1 + R/100 బదులు 5/4. మనం కనుక్కోవాల్సింది తయారీ ఖర్చు. తయారీ ఖర్చు ఈజ్ ఈక్వల్ 1,265 ఇంటూ ఈ 11/10 అవతలికి తీసుకెళ్తే 10/11, 23/20 అవతలికి తీసుకెళ్తే 20/23 అవుతుంది. 5/4ని అవతలికి తీసుకెళ్తే 4/5 అవుతుంది. ఇప్పుడు 11 1 11 11 115 1265.
23 ఒకట్ల 23, 23 ఐదుల 115. ఇప్పుడు 5 5 కట్ అవుతుంది. 10 × 20 200, 200 × 4 800. తయారీ ఖర్చు 800. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 1. 8వ సమస్య. ఒక చిన్న గ్రామం యొక్క జనాభా సంవత్సరానికి 8% పెరుగును. ప్రస్తుతం ఆ గ్రామం యొక్క జనాభా సంఖ్య 23,328. అయితే 2 సంవత్సరాల క్రితం ఆ గ్రామం యొక్క జనాభా ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 18,900, ఆప్షన్ 2 19,880, ఆప్షన్ 3 20,000, ఆప్షన్ 4 21,268. ప్రస్తుత జనాభా 23,328 ఇవ్వడం జరిగింది. ఈజ్ ఈక్వల్ టు ది 2 సంవత్సరాల క్రితం జనాభా ఇంటూ జనాభా పెరుగుదల 8%. కాబట్టి 1+r/100 బదులు 27/25, మరలా మరొక సంవత్సరం 27/25. మనకు కావాల్సింది 2 సంవత్సరాల క్రితం జనాభా ఈజ్ ఈక్వల్ టు ది 23,328 ఇంటూ 27/25లను అవతలికి తీసుకెళ్ళినట్లయితే 25/27 ఇంటూ 25/27. 27 ఒకట్ల 27, 27 ఇంటూ 864ల 23,328. మరలా 27 ఒకట్ల 27, 27 32ల 864. ఇప్పుడు 25 × 25, 25 స్క్వేర్ అనేది 625, 625 ఇంటూ 32 ఈజ్ ఈక్వల్ టు ది 20,000. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 3. 9వ ప్రశ్న. ప్రతి సంవత్సరం 5% జనాభా పెరుగుదల నమోదైతే ఒక గ్రామంలో 2013వ సంవత్సరాంత జనాభా 18,522. 2011 ప్రారంభం నాటి ఆ గ్రామ జనాభా ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 14,000, ఆప్షన్ 2 15,400, ఆప్షన్ 3 15,800, ఆప్షన్ 4 16,000. ఇక్కడ 2013 సంవత్సరాంత అంటే సంవత్సర చివరి జనాభా ఇవ్వడం జరిగింది. 2011 ప్రారంభ జనాభా అంటే 2010 చివరి జనాభా మనం కనుక్కోవాలి. 2010 నుండి 13 వరకు 3 సంవత్సరాలు. మనకు తెలుసు n సంవత్సరాల తర్వాత జనాభా ఈజ్ ఈక్వల్ టు ది ప్రస్తుత జనాభా ఇంటూ 1+r/100 ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత జనాభా 18,522. ప్రస్తుత జనాభా అంటే 2011 ప్రారంభ జనాభా లేదా 2010 చివరి సంవత్సరాంత జనాభా. 1+r/100 బదులు 5% కాబట్టి 21/20, 21/20, 21/20 3 సంవత్సరాల జనాభా. 2011 ప్రారంభ జనాభా ఈజ్ ఈక్వల్ టు ది 18,522 ఇంటూ 21/20ని అవతలికి తీసుకెళ్తే 20/21 అవుతుంది. అలా 3 సార్లు. తర్వాత 21 ఒకట్ల 21, 21 882, 18,522. మరలా 21 ఒకట్ల 21, 21 ఇంటూ 42 882. మరలా 21 ఒకట్ల 21, 21 రెండుల 42. 2 ఇంటూ 20 40, 40 ఇంటూ 20 800, 800 ఇంటూ 20 16,000. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 4. 10వ సమస్య. అనేక కారణాల వల్ల ఒక పట్టణంలో ప్రతి సంవత్సరం 10% మంది వలస వెళ్తున్నారు.
ఇప్పటి నుండి 3వ సంవత్సరాంతంలో ఆ పట్టణ జనాభా 96,228 ఉంటుంది. అయితే ప్రస్తుత పట్టణ జనాభా లక్షల్లో. ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 1.22 లక్షలు, ఆప్షన్ 2 1.26 లక్షలు, ఆప్షన్ 3 1.32 లక్షలు, ఆప్షన్ 4 1.12 లక్షలు. ఇక్కడ ప్రతి సంవత్సరం 10% మంది వలస వెళ్తున్నారు, అంటే శాతం తగ్గుతుంది. మనకు తెలుసు n సంవత్సరాల తర్వాత జనాభా ఈజ్ ఈక్వల్ ప్రస్తుత జనాభా ఇంటూ 1 - r/100 హోల్ పవర్ n. ఇక్కడ జనాభా శాతం తగ్గుతుంది కాబట్టి 1 - r/100. 96,228 ఈజ్ ఈక్వల్ టు ది ప్రస్తుత జనాభా ఇంటూ 10% ఇవ్వబడింది కాబట్టి 1 - r/100 బదులు 9/10, 9/10, 9/10 3 సంవత్సరాలకి. మనం కనుక్కోవాల్సింది ప్రస్తుత జనాభా ఈజ్ ఈక్వల్ టు 96,228 ఇంటూ 9/10 అవతలికి తీసుకెళ్తే 10/9, 10/9, 10/9. 9 1 9, 10,692 ఇంటూ 9 96,228. మరలా 9 1 9, 1188 ఇంటూ 9 అనేది 10,692కు సమానం. మరలా 9 1 9, 9 ఇంటూ 132 1188. ఇప్పుడు 132 ఇంటూ 10 1320, 1320 ఇంటూ 10 13,200, 13,200 ఇంటూ 10 1,32,000. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 3 1,32,000, 1.32 లక్షలు. ఇలా మనం 1 + r/100 విలువలు షార్ట్కట్లో వేసినట్లయితే 1 - r/100 విలువలు కూడా షార్ట్కట్లో రాసినట్లయితే సమస్యలను సాధించడం సులభం అవుతుంది. మీకు హోంవర్క్ కోసం ఒక 2 ప్రశ్నలు ఇస్తాను. ఈ 2 ప్రశ్నలు ఈ పద్ధతిలో సాధించి చూడండి. వచ్చిన సమాధానాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 11వ ప్రశ్న, ఒక వస్తువును 1,403 రూపాయలకు అమ్మితే 15% లాభం వస్తుంది. ఆ వస్తువు కొన్న వెల రూపాయలలో. ఇవ్వబడిన ఆప్షన్స్ ఆప్షన్ 1 1,350, ఆప్షన్ 2 1,310, ఆప్షన్ 3 1,270, ఆప్షన్ 4 1,220. 12వ ప్రశ్న, ఒక కుక్కర్ వెల 5% వ్యాట్తో కలిపి 2,940 రూపాయలు అయినా వ్యాట్ కలపక ముందు దాని ధర రూపాయలలో. ఆప్షన్ 1 2,800 రూపాయలు, ఆప్షన్ 2 2,753 రూపాయలు, ఆప్షన్ 3 2,793 రూపాయలు, ఆప్షన్ 4 2,900. ఈ 2 ప్రశ్నలు మీకు హోంవర్క్. వీటిని మనం నేర్చుకున్న పద్ధతిలో సాల్వ్ చేయండి. వచ్చిన ఆన్సర్ని తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చాలా ఎంజాయ్ చేశారు కదా. సులభంగా శాతాలకు సంబంధించిన సమస్యలు తక్కువ కాలంలో నాన్ మ్యాథ్స్ విద్యార్థులు సహా ఎలా సాధించాలో నేర్చుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే ఇంకా భవిష్యత్తులో మీకు ఉపయోగపడే విధంగా నాకు ఉన్న అనుభవాన్ని జోడించి మీకు ఉపయోగపడే విధంగా మంచి మంచి వీడియోలు ఈజీ ట్రిక్స్తో మేము ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి. సైనింగ్ అప్ విత్ స్టూడెంట్ హెల్పర్. బాయ్ బాయ్. మీ వేల్పుల ఎలీషా.